పూరా లోకల్. ఇవాళ కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన మేడం. కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన 60 lakhs అంబులెన్స్. అది ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నట్టు అంబులెన్స్ విత్ వెంటిలేటర్తో. దాన్ని దాదాపు 4 months మూలబెట్టారు. మళ్ళీ మీరు వచ్చాక స్టార్ట్ చేసారు అంతే. అది 4 months దాన్ని అసలు బయటికి తీయలేదు. దాన్ని ఎంత ఘోరమైన విషయం. దానిలో సిమెంట్ బస్తాలు ఆ బస్తాలు వేసారు. దానిలో అంత కష్టపడి 60 lakhs 68 lakhs తోటి అంబులెన్స్ తయారు చేస్తే వెమ్లవాడకి ఇస్తే వెమ్లవాడ కాలే. అంబులెన్స్లో మనం దేనికోసం ఇస్తున్నాం సార్? మనం ప్రజలకు ఉపయోగపడానికి ఇస్తున్నాం. మనం ఇవ్వకోసం ఏమవుతుంది? వాళ్ళకి బయట అంబులెన్స్ కొంటే 10,000 15,000 20,000. లాస్ట్కు ఆటోలలో డెడ్ బాడీ చేసుకో పరిస్థితి. రిక్షాలు ఉంటే రిక్షాలు తీసుకోవాలి. రిక్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆటోలు తీసుకుపోతున్నారు. దాంతోపాటు సిఎస్ఆర్ మనకు తెలుసు, మీ అందరు కూడా ఇలా విద్యాశాఖతో పాటు మిగతా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు బట్టి సైకిల్స్ మేడం గారు బేటీ బచావో బేటీ పడావో ద స్కీమ్ కింద 70 సైకిల్స్ ఎస్బీఐ సిఎస్ఆర్ ఇస్తే ఆ రోజు మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాని నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెంచడం, గ్రామాల్లో పేద విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పోవడం, 10th క్లాసు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి, డ్రాప్అవుట్స్ ఎక్కువవుతుందని చెప్పి ఆలోచించి మనం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం మనం. ఒక వెమ్లవాడకు ఇంకా రావాల్సి ఉంటే కొంచెం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల హర్యానా నుంచి సైకిల్ రావాల్సి ఉంటే కొంచెం అయినాయి. ఒక వెమ్లవాడ కాన్ఫరెన్స్ మిగతా దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా మనం దాదాపు 15,000 సైకిల్స్ ఇచ్చినాం మనం. 15,000 సైకిల్స్ దేశంలో ఎక్కడ ఇవ్వలే. ఇంకో 5,000 సైకిల్స్ బయట కొంచెం పేదవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం. దాదాపు 20,000 సైకిల్స్ మనం 6 months లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఇష్టం. 20,000 సైకిల్స్ ఇవన్నీ కూడా అందరూ మీరు కూడా చూసారు. అందరూ కూడా ఆర్ఓబి కానీ మన రైల్వే స్టేషన్ చూడండి. మీరు రైల్వే స్టేషన్లో 29 crores తోని రైల్వే స్టేషన్ను పూర్తిగా మనం ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం. సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణకు గత సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ సిఆర్ఎఫ్ఐ ఫండ్స్ సిఆర్ఎఫ్ని 800 crores ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 319 crores కరీంనగర్ పార్లమెంట్కి వచ్చాం పోయినసారి. ఈసారి 700 crores ఇస్తే 170 crores వాళ్ళ కరీంనగర్ కోటకు వచ్చినాం. మనం కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాం. అందరూ గన్నేరువరం నుంచి కాజీపూర్ వరకు బ్రిడ్జ్, ఇది దాదాపు ఒక 30-40 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు దాన్ని. గన్నేరువరం నుంచి కాజీపూర్ వరకు చింతకోట ఏరియా వరకు అది తిరిగి వస్తే 40 kilometers దూరం అవుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3-4 kilometers వస్తున్నది. డ్యామ్ మధ్య నుంచి బ్రిడ్జ్ కోసం 77 crores మొన్న తీసుకొచ్చిన 77 crores గన్నేరువరం బ్రిడ్జ్ కోసం. 30 years నుంచి అక్కడ పబ్లిక్ అంతా ఫైట్ చేస్తున్నారు. నా దృష్టికోణం కూడా అలవెట్టారు పోయినసారి. కాబట్టి ఈసారి మాట్లాడి తీసుకొస్తాం. అట్లే విధంగా ఆర్నకొండ నుంచి మల్యాల వరకు, ఆర్నకొండ, చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల్, మల్యాల్ ఈ మండలాలను కలుపుతూ 50 crores తోని సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇవాళ మొన్న శాంక్షన్ చేసినాం మనం. సిరికొండ నిజామాబాద్ కలిపే రోడ్డు కూడా 29 crores మనం తీసుకొస్తాం మనం.